నీకు కష్టము, వేదన, శ్రమ కలుగుతున్నప్పుడు మనం చేసేటువంటి పెద్ద పొరపాటు ఏంటో తెలుసా? అలసిపోయిన వ్యక్తులుగా, తొట్టిల్లేటువంటి వ్యక్తులుగా, సమస్యలిపోయిన వ్యక్తులుగా మనము పారిపోవటం, దిగులు పడిపోవటం, నీరస పడిపోవటం, దేవునికి దూరం అయిపోవటం. అది కాదు నువ్వు చేయాల్సింది. నీ శ్రమలలో, నీ కష్టాలను ధరించుకోవాల్సింది గువ్వరెక్కలు కాదు, పక్షిరాజు యొక్క రెక్క. ఈ పక్షిరాజు యొక్క రెక్కలు నిన్ను పైకి తీసుకెళ్తాయి. మిగిలిన ఏ పక్షి రెక్కలైనా మనల్ని కష్టాలలో, ఇబ్బందులలో క్రిందకు తీసుకెళ్తాయి, కృంగదీస్తాయి. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, నాకు రెక్కలు ఉంటే, ఏ రెక్కలు? గువ్వ రెక్కలు ఉంటే అరణ్యానికి తప్పించుకొని పోతాను. పెనుగాలిని దాటుకొని, ఈ సుడిగాలిని దాటుకొని, ఈ మరణము, భయము, వేదన, దిగులు వీటన్నిటిని బట్టి భయపడిపోతున్నాను. కాబట్టి అరణ్యానికి పారిపో. దేవుడు ఆత్మ సంబంధంగా దావీదు జీవితంలో పనిచేయటం మొదలుపెట్టి, కాబట్టి దావీదు అంటున్నాడు, ఇప్పుడు నేను అరణ్యానికి, దేవుని సన్నిధికి వెళ్తాను. నా భారము మొత్తము కూడా నా దేవుని మీద వేస్తాను.